ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవునిని ప్రేమించటము అంటే ఆయన చెప్పుతున్నది ప్రతిదీ చేయటమే. ఆయన చెప్పినది చెప్పినట్లు చేస్తున్నవాడు మాత్రమే దేవునిని ప్రేమిస్తున్నట్లు అని అర్థము. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే మీరు ఎంత మాత్రము లేమి స్థితిలో ఉండరు, ఎంత మాత్రము కూడా కుటుంబ పోషణకు ఇబ్బంది పడరు అనే విషయాన్ని దేవుని వాక్యము స్పష్టంగా చెప్పటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటున్నారు అంటే, నీ యొక్క ఆర్థిక పరిస్థితుల గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు దేవునిని ప్రేమించగలిగితే చాలు, దేవుడు మీ జీవితాలను మారుస్తారు. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి జీవితంలో దేవుడు ఏం చేశారో చూద్దాం. అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకుంటే, ఒకనాడు కొన్ని బొమ్మలను అమ్ముకొని బ్రతికిన వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి చేర్చినాడు. ఎందుకు అంటే అబ్రహాం గారు దేవుణ్ణి ప్రేమించాడు గనుక. యోబును జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టినాడు. 2 ఆశీర్వాదమును దేవుడిచ్చినాడు. అదే రీతిగా దావీదును జ్ఞాపకం చేసుకుంటే గొర్రెలను కాచుకునే వ్యక్తిని కాస్త దేవుడు మహారాజు స్థానంలో కూర్చోబెట్టినారు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి చూడండి. మీరు దేవునిని ప్రేమించటం ప్రారంభిస్తే మీ జీవితాలు మారిపోతాయి. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా మారుస్తాను అని వాగ్దానం చేశారు కదా తండ్రి. నీ బిడ్డలు నిన్ను ప్రేమించుటకు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు, నీవు చెప్పినది ప్రతిదీ చేయుటకు నీ సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి తండ్రి. ఏ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. దేశమును దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గ మధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియ బిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.